హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే కుర్కురీ భేండి చేయబోతున్నాను. మరి ఆ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా 1/2 kg లేత బెండకాయలను తీసుకోండి. అందులో వాటర్ పోసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. తరువాత మళ్ళీ వాటర్ పోసి 1 టీ స్పూన్ సాల్ట్ను వేసి ఈ సాల్ట్ వాటర్తో వాష్ చేసుకోండి. కావాలంటే వెనిగర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలను కట్ చేసుకోండి. బెండకాయని 2 చివరలా కట్ చేసుకొని మధ్యలోకి సగం సగం కట్ చేసుకోండి. తరువాత దాని మధ్యలో ఉన్న కాడను గింజలను కూడా తీసేయండి. ఈ రెసిపీ కోసం లేత బెండకాయలను మాత్రమే తీసుకోండి. బెండకాయలు ముదురుగా ఉన్నట్లయితే అంత క్రిస్పీగా రావు. ఒకవేళ బెండకాయలు చిన్నవిగా ఉన్నట్లయితే బెండకాయని మధ్యలోకి కట్ చేయకుండా అలానే తీసుకోండి. ఇదే విధంగా అన్నింటికి గింజలను తీసుకోండి. తరువాత వీటిని మనం నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నింటినీ సన్నగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ రెసిపీ విధానంలో ఈ బెండకాయలను కట్ చేయటమే కొంచెం లేటు. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి 1/2 లెమన్ జ్యూస్ను పిండుకోండి. తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అందులోనే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. తరువాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మనం అందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు. మనం సాల్ట్ వేసాం కదా, అందులో నుంచే వాటర్ వస్తుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. తరువాత మసాలా పట్టించిన బెండకాయలను కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ ప్రాసెస్ను హై టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తరువాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా సగం కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కుర్కురీ భేండి మనకి రెడీ అయిపోయింది. దీనిని భేండి పకోడా కూడా అనొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు స్నాక్స్గా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.